నాన్న ఇద్దరు ముఖ్యమే, కానీ ఇద్దరులో ఎవరు ముఖ్యమే? అమ్మ అని చెప్పి చూడండి. ఒక్క శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ పద్మల అంటే ఆ పార్వతీదేవి మొహం వికసించడానికి సూర్యుడు లాంటి వాడు ఎవరు అంటే, ఏ తల్లినా తన పిల్లలు కనిపిస్తేనే కదా. చాలా ఉన్నాయి కానీ అగజానన పద్మార్కం నేర్పించి, ఎందుకంటే ఒకే విషయం మీరు అర్థం చేసుకోవాలి. వినాయకుడు చూడండి శ్లోకంలో ఏంటి ఎంత విచిత్రం అంటే, తల్లులకి నిందా చెప్పాను, అమ్మ నాన్న ఇద్దరు ముఖ్యమే, కానీ ఇద్దరులో ఎవరు ముఖ్యమంటే అమ్మ అని చెప్పాను కదా. అది నేను చెప్పిందే కాదమ్మా. ఈ ఒక్క శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తల్లికి బిడ్డలకి ఉన్న తాలూకు సంబంధం అర్థమవుద్ది, తండ్రికి కాదు. అగజ ఏందాకేం జ్ఞాపకందా? అగజ ఆనన పద్మార్కం. ఎంత గొప్ప అర్థం అంటే, అగ అగ అంటే ఏంటి తెలుసా? గమనం లేనిది. అంటే గమనం అంటే తిరిగేది, తిరగదు. అదేంటి తెలుసా? పర్వతం. పర్వతం కదులుతుంది ఎక్కడికైనా, కదలదు. అగ పర్వతం. అగజ పర్వత పుత్రిక. జ అంటే పుట్టడం. పర్వత పుత్రిక ఎవరు? పార్వతి. అగజ ఆననం. ఆ పర్వత పుత్రిక పార్వతీ మొహం ఉందే, ఆ మొహానికి పార్వతీదేవి మొహానికి పద్మార్కం. పద్మ అర్కం. అర్కం అంటే ఏంటి తెలుసా? సూర్యుడు. ఇప్పుడు పద్మాలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి కదా. పువ్వులు ఎప్పుడు వికసిస్తాయి? సూర్యుడు ఉదయిస్తున్నాయి కదా. సూర్యుడు ఉదయిస్తే పువ్వులు వికసిస్తాయి. అలాగా ఈ పద్మల అంటే ఆ పార్వతీదేవి మొహం వికసించడానికి సూర్యుడు లాంటి వాడు ఎవరు అంటే, ఏ తల్లినా తన పిల్లలు కనిపిస్తేనే కదా ఆనందంగా ఉంటది. అదే ఏ తల్లినా తన పిల్లలు కనిపిస్తుంటేనే మొహం ఎదుగుతుంది, తర్వాత ఎదుటిగా ఉంటేనే వికసిస్తుంటుంది మొహం. అలాగా ఆ తల్లి పార్వతీదేవి కూడా ఆ విఘ్నేశ్వరుడు ఉంటేనే సూర్యుడు లాంటి వాడట. ఆయన కనిపిస్తే చాలు ఆ మొహం వికసిస్తుందట పద్మలాగా. మరి ఇంతకంటే తల్లి పిల్లల సంబంధం